ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటుకూరి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అనంతపురం జిల్లా వజ్రకర మండలం ఛాయాపురంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి గ్రామదేవత దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది ఈరోజు మనకి స్వాగతం పలకడానికి ముందుకు వచ్చారు. గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన ముత్యాలమ్మ తల్లి దేవాలయం పూజారి మనతో పాటే ఉన్నారు. అయ్యా, ఈ దేవాలయం ఎప్పుడు కట్టుకున్నారు? ఈ ఊరు చరిత్ర ఏంటి కొంచెం చెప్తారా? ఊరు చరిత్ర అంటే బాగా అనుకూలంగా ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ దేవాలయం? దేవాలయం నాది రెండో తరం. మీది రెండో తరం? మా నాయన గారు అంటే సుమారు ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉంటుంది. మా నాన్నగారు పోయినాలంటే నేను పూజారికి. ఇప్పుడు ఏ ఏ ఊర్లు వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ దేవాలయానికి? పల్లెలన్నీ వస్తారు సార్. ఎన్ని పేర్లు వస్తాయి? చావాల, ధరంపూరి, ఏలుపొడుగు, ఇడుపులకల్లు, మళ్ళా ఏలుపొడుగు, అటువంటి మళ్ళీ ఉరువుకొండ, పొట్టిపాడు, మళ్ళా సాయిది ఓతూరు. 15 ఊర్ల నుంచి వస్తారు. ఎక్కువ వస్తారు. కర్ణాటక నుండి చెన్నూరు నుంచి కూడా వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆదివారం పూట ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రాంలు ఏమైనా జరుగుతాయా? పూజా కార్యక్రమాలు? ఇప్పుడు ఒక 6 నెలలు అయింది గుడి కట్టడానికి జరుగుతుంది. 6 నెలలు అయింది. అంత ముందర ఎలా ఉండేది దేవాలయం? ఇది మొత్తం రేకులు అట్లా ఉండేయా? ఓన్లీ చెట్టు కింద ఉండేది. సో ఇవన్నీ మీరు వేసుకొని కట్టుకున్నారు? దాతలు ఇచ్చారు. విగ్రహాలు మాత్రం మన రాజా గారు ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఇవి కాకుండా ఏమన్నా మిగతా రోజుల్లో ఏమన్నా మీకు దసరా నవరాత్రులు అప్పుడు కానీ ఏమన్నా పూజా పురస్కారాలు ఎక్కువ చేస్తూ ఉంటారా? మంగళవారం, శుక్రవారం, అమాస, పున్నము పూజలు. చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ గుడి కట్టినారో ఈ 6 నెలలు ఉంటే దావట పోయే వాళ్ళంతా ప్రతిష్ఠ బాగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు వస్తూ ఉంటారా? వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తూ ఉంటారా? మంగళవారం తాత కొద్దిగా చెప్తాడు భారీ జనం సార్. మంగళవారం ఓకే. దాదాపుగా 30-40-50 మంది వరకు కూడా వచ్చి పోతారు. రోజు 100 మంది కానీ ఎక్కువ వస్తారు. ఇక్కడ దేవాలయం లైట్లు అవన్నీ ఉన్నాయా? కరెంట్ ఇది మామూలుగా పోల్ నడుస్తుంది కదా ఇక్కడ. మనకి 11 kV నుండి ఇక్కడ రావాలా, అది విద్యుత్ సరఫరా అంతరాయం ఉంది. సహకరించాలి, వాళ్ళు సహకరిస్తే అవుతుంది. సరే సరే, ఇంకేమైనా కావాలా? సమస్యలు ఇంకేమన్నా ఉందా? కరెంట్ దానికి ఏమన్నా కరెంట్ కోట రాలేదు. బోర్ ఏమైంది? అది మెటీరియల్ దొరుకుతుంది సార్. ఇప్పుడు మనకి స్థానికంగా ఇప్పుడు అలాంటి సిస్టమ్స్ లేదు. ఇప్పుడు మన అయింది కాబట్టి అలాంటి సిస్టమ్ లేదన్నమాట. లేదన్నమాట. ఎలక్ట్రికల్ లేదు దానికి. డ్రమ్ అట్లా పెట్టుకుంటే పవర్ సప్లై సార్ మైన్ పవర్ సప్లై వస్తే అన్నిటికీ. సో ఇక్కడ మీరు చూస్తే అందరూ కూడా ఇలాంటి దాన ధర్మ ట్రస్ట్ నుంచి అనేక చిన్న దేవాలయాలు, గ్రామ దేవతల దేవాలయాలు మనం చేస్తున్నాం. కాబట్టి దాతలందరూ కూడా ఇలాంటి చిన్న దేవాలయాలు సహకరిస్తేగానే మన గ్రామాల్లో ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయగల దాతలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇక్కడ కొంచెం బోర్ రిపేర్ ఉంది. ఈ దేవాలయానికి ముఖ్యంగా చెప్పాల్సింది ఇట్రండి రామాంజనేయులు గారు. సో రామాంజనేయులు గారి పర్యవేక్షణలో ఈ దేవాలయాన్ని మనం పునరుద్ధరించుకోగలిగాము. ఒకసారి రామాంజనేయులు గారికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక చిన్న సన్మానం. సో మనం ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. కానీ ప్రతిరోజు వచ్చేటువంటి దేవాలయం మన గ్రామదేవత దేవాలయం. సో అలాంటి గ్రామదేవతల దేవాలయాలు సుభిక్షంగా ఉంటేనే ఆ గ్రామం, ఆ సంస్కృతి, ఆ జనం అందరూ సుభిక్షంగా ఉంటారని ఆశిస్తూ
శ్రీ ముత్యాలమ్మ తల్లికి, శ్రీ ముత్యాలమ్మ తల్లికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా ఒక 3 ట్రిప్పులు రాయి రోడ్ లెవెల్ వస్తుంది. రోడ్ లెవెల్ వస్తుంది. చెప్పినాం సార్ రేపు వస్తామన్న రాయి సాయంత్రం తోలిన తర్వాత నిలిపి 3 ట్రిప్పులు రాయి తోలి రోడ్ లెవెల్ కంప్లీట్ పెట్టేస్తాం. రామాజీ గారితో ఫాలో అవ్వండి. రాము అంతా వచ్చినందుకు నాకైతే చాలా సంతోషం. ఎన్ని కుటుంబాలు మీ ఊరు? దాదాపుగా 2000 గడప. ఈ కాలనీకి ప్రజెంట్ 400 మంది.